తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు ఈ నెల 26 వరకు జరగనున్నాయి. అయితే భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలో జరిగే ఈ పుష్కరాల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అసలు ఇంతకీ సరస్వతి నది ఎక్కడ పుట్టింది? పుష్కరాల చరిత్ర ఏంటో తెలుసుకుందాము. సరస్వతి నది ప్రస్తావన ఋగ్వేదంలో ఉంది. హిమాలయ పర్వత శ్రేణిలో శివాలిక్ కొండలలో ఈ నది ప్రవహించినట్లు ఋగ్వేదంలో పేర్కొన్నారు. అయితే పాకిస్తాన్లోని హక్రా, భారతదేశంలోని గగర్ నదే అప్పటి సరస్వతి నది అని చరిత్రకారులు, భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్లోని శివాలిక్ కొండలలో ప్రారంభమై పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ప్రవహించనుందని భావిస్తున్నారు. అయితే కొన్ని వేల సంవత్సరాల కిందటే వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల సరస్వతి నది అదృశ్యమైందని చెప్పుకుంటారు. కానీ భూగర్భంలో ఇంకా ఈ నది ప్రవహిస్తుందని, కొన్ని ప్రాంతాలలో ఇతర నదులతో అంతర్వాహినిగా కలుస్తుందని చెప్తారు. ఇప్పుడు మన తెలంగాణలో భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో మహారాష్ట్ర మీదుగా ప్రవహించే ప్రాణహిత నది కలుస్తుంది. అయితే ఈ రెండు నదులు సంగమించిన చోట సరస్వతి నది అంతర్వాహినిగా కలుస్తుందని చెప్తున్నారు. సో Saraswati River, a river that never dies. And also, as the Pushkaralu continues, remember, even when the river dries up, their spirit flows eternally, weaving through the sands of the time and also the hearts of those who remember it. Thank you and have a very great day. For more such updates, please subscribe to Abhiram IAS YouTube channel. Thank you.